మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. రౌడీ స్టార్ విజయ్ మై లేడీ సమంత కాంబినేషన్ లో తెరకెక్కుతోంది ఖుషి. పవర్ స్టార్ హిట్ మూవీ టైటిల్ తో శివ నిర్వాణ కొత్త సినిమా తెస్తున్నాడు. ఆ మూవీ ఫస్ట్ లుక్ ని రివీల్ చేసింది ఫిల్మ్ టీమ్. లోక్ నాయకుడు కమల్ హాసన్ తో లోకేష్ కనకరాజ్ తీసిన మూవీ విక్రమ్. జూన్ లో రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ రూపంలో ఈ పాటికే సందడి షురూ చేసింది. ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. F3 మూవీ టీం మరో షాక్ ఇచ్చింది. F3లో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ తో కిక్ ఇవ్వబోతోంది. ఇక పూజా సాంగ్ రివీల్ చేసి ఫిల్మ్ టీం F3 ప్రమోషన్ లో ఎమోషన్ పెంచేసింది. కొరటాల శివ మేకింగ్ లో తారక్ చేయబోయే సినిమా జూలైలో సెట్స్ పైకి వెళ్లబోతోంది. అంతేకాదు చరణ్ సినిమా తర్వాత తారక్ తో శంకర్ మూవీ కన్ఫర్మ్ అయిందట. 2023 సమ్మర్లో ఆ ప్రాజెక్టు పటాలెక్కుతుందట. యంగ్ డబుల్ స్టార్ ప్రభాస్ తో మరోసారి జోడీ కట్టబోతోంది అనుష్క. మారుతి మేకింగ్ లో ఈ జోడీ రిపీట్ కాబోతోంది. గతంలో ఈ సినిమా అఫీషియల్ గా షురూ కాబోతోందని ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో రవితేజ వేసే పాత్ర ఓ యంగ్ పొలిటీషియన్ రోల్ అని తెలుస్తోంది. చిరు కోసం ప్రాణత్యాగం చేసే పాత్రలో మాస్ మహారాజా కనిపించబోతున్నాడట. ఇంటర్వెల్ బ్యాంగ్ రవితేజ సాక్రిఫైస్ తో ప్లాన్ చేసినట్టు నెట్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ తీసే జనగణమన షూటింగ్ షురూ కాబోతోంది. జూలైలో జనగణమన ఫస్ట్ స్కెడ్యూల్ ప్లాన్ చేశారట. ఇక పూజా హెగ్డే ఈ స్కెడ్యూల్ లో జాయిన్ కాబోతోందట. సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహెల్ ఖాన్ తన వైఫ్ తో డివోర్స్ తీసుకున్నాడట. బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషితో రిలేషన్షిప్ లో ఉండటం వల్లే ఇలా సోహెల్ డివోర్స్ తీసుకోవాల్సి వచ్చిందని బీటౌన్ లో గుసగుసలు పెరిగాయి. సల్మాన్ పెళ్లికి దూరమైతే తన సోదరులిద్దరూ ఇలా డివోర్స్ తో ప్రశాంతతకు దూరమయ్యారంటూ కామెంట్లు పెరిగాయి. అశ్విన్ తో దర్శకుడు అనిల్ కన్నెగంటి తీస్తున్న మూవీ హిడింబా. ఈ మూవీ రిలీజ్ కి రెడీ అయింది. ఫిల్మ్ టీమ్ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసింది. వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్ లో చేసిన మూవీ చేజింగ్. తెలుగు తమిళ్లో తీసిన ఈ మూవీని రిలీజ్ కి రెడీ చేసింది ఫిల్మ్ టీమ్. ఇక ఈ సినిమాను తెరకెక్కించిన వెంకటేశ్వరరావు అండ్ టీమ్ చేజింగ్ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. భర్త ప్రాణాలు కాపాడుకునేందుకు మారథన్లో పరుగులు తీసిన మరాఠీ లేడీ లతాకరే లైఫ్ జర్నీ ఇప్పుడు బయోపిక్ గా రాబోతోంది. తెలుగు డైరెక్టర్ నవీన్ దేశబోయినా తీసిన ఈ మూవీ తెలుగులో రిలీజ్ చేయబోతోంది.